ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఫుడ్ సోల్జర్స్ అంటారు చూడండి మనం, వీళ్ళని చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చెప్తారు, చూడరా జమీందారు చూడు వాడికి 200 ఎకర్లు ఉన్నాయి, 300 ఎకర్లు ఉన్నాయి, 400 ఎకర్లు నీకేముందిరా అని చెప్తారు. మీ నాన్నగారికి 10 ఎకర్లు కూడా లేదరా అంటారు. ఏం చేసుకుంటాము ఆ చూడు అంటే లాస్ట్ అని బ్రెయిన్ వాష్ చేసి నెక్స్ట్ మూమెంట్లో తీసుకొచ్చేస్తారు. అది తుపాకీ పట్టుకుంటారు. ఇప్పుడేం జరుగుతుందండి, ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఎవరు రావట్లేదు ఈ మూమెంట్కి. మీరు చూడండి లాస్ట్ 10-15 సంవత్సరాల్లో వీళ్ళ కొత్త క్యాంపస్ నుంచి అసలు రిక్రూట్మెంట్ ఎందుకని అంటారు సార్? వాళ్ళకు ఉద్యోగం కావాలి, ఎవడు అడిగి ఉంటాడు, ఎవడు 12 కిలోమీటర్లు నడుస్తాడు డైలీ, ఎవడు చెరువు నుంచి నీళ్ళు తాగుతాను, నేను మినరల్ వాటర్ బాటిల్ నుంచి తాగుతాను అంటాడు. నాకు రాత్రి పడుకోవడానికి మంచి బెడ్ కావాలి, ఏసీ కావాలి, ఏసీలో పడుకుంటా అంటాడు. నాకు పని చేయడానికి ఒక ఏసీ క్యాబిన్ కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలంటాడు. ఇదంతా మీకు అడవిలో ఎక్కడ ఉంటుంది? ఏ టైం పోలీసు వాళ్ళు పట్టుకుంటే అది తెలియదు, ఏ టైం కాల్చి చంపేస్తారు. ఒక్కసారిగా ఆ సడన్ షిఫ్ట్ ఎందుకు వచ్చింది థాట్ ప్రాసెస్లో? ఒకటి డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు సుక్మా కానీ బస్తర్ ఏరియా కానీ కంకర్ ఆ ఏరియాలో వెళ్తే ఇప్పుడు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ అంత లేదు. ఒక ఆదివాసీ ఏరియా మొత్తం అది మీకు ఎక్కడైనా కానీ, మీరు ఇప్పుడు అట్టపాడి అని చెప్పి కేరళలో ఆదివాసీ ఏరియా ఉంది, నార్దర్న్ కేరళలో, అక్కడ కూడా ఇదే పరిస్థితి. కోట్లు ఖర్చు పెడుతున్నా కానీ డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. చాలా మటుకు తినేస్తున్నారు నడిమిట్లో. సుక్మాలో ఫస్ట్ బస్సు ఇప్పుడు వచ్చింది, 70 సంవత్సరాల తర్వాత ఒక బస్సు సుక్మాలో ఎంటర్ అయింది. అక్కడ చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా కరెంట్ లేదు, కరెంటు పెట్టనియరు, వారు టవర్ పెట్టనియరు, మొబైల్ టవర్ నక్సలైట్లు తగలబెట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ వాంట్ ఎనీ టెక్నాలజీ. అక్కడ వీళ్ళని పేదోళ్ళని ఉంచుకోవాలని ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఉన్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ పెళ్ళిళ్ళు చేపిస్తున్నారు. అక్కడ విలేజెస్లో ఉన్న అమ్మాయిలు పెళ్ళి దానికి సెలబ్రేషన్కి డబ్బులు పెట్టి వాళ్ళ పెళ్ళి చేపిస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు దాంతో. దే ఆర్ సీయింగ్ డెవలప్మెంట్. మీకు నక్సలిజం ఎక్కడి నుంచి పుట్టిందంటే డెవలప్మెంట్ లేదు, దాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. ఈ అన్నలు వచ్చి మేము చూడండి గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అది చేయట్లేదు, మళ్ళీ మైనింగ్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని వీళ్ళకి రాబిన్హుడ్ ఫిలాసఫీ ఫాలో చేస్తారు వీళ్ళు. కానీ డెవలప్మెంట్ ఏ రోజు వచ్చిందో, కమ్యూనిటీ సెంటర్స్ కడుతున్నారు, స్కూళ్ళు కడుతున్నారు. ఇప్పుడు దాంతో నక్సలైట్స్ మూమెంట్ మొత్తం. దానికి మీరు మల్లోజీ వేణుగోపాల్ వాళ్ళ స్ట్రాటజీ చూడండి, డాక్యుమెంట్లో వాళ్ళు కూడా మాట్లాడారు దీని గురించి. వాళ్ళ వితిన్ సిసి మెంబర్స్లోనే చాలా మటు ఇప్పుడు 12 మందే ఉన్నారంట. ఒక టైంలో 42 మంది ఉండే సీసీలో, ఇప్పుడు 12 మందే ఉన్నారంట. దాంట్లో అందరు ముస్లింలు. సో ఎవరు ఉంటారో రేపు లేటర్ ఇజ్రాయెల్ పాలసీ లాగా అయిపోతుంది. ఇజ్రాయెల్లో హెజ్బుల్లా చీఫ్ ఇవ్వడానికి అనగానే వాళ్ళు వెళ్ళి కొడతారు వాళ్ళు. ఇక్కడ పోలీసులు కూడా అదే చేస్తున్నారు. హిద్మాని నవంబర్ 30th లోపల ఫినిష్ చేయాలని చెప్పి అమిత్ షా గారు చెప్పారంట. నేను ఎక్కడ చూడలేదు ఆ స్టేట్మెంట్, కానీ ఒక ఆర్డర్ ఇచ్చారంట. అంటే మార్చ్ 2026 అయితే కంప్లీట్ ఎరాడికేట్ చేయాలి. కానీ హిద్మా కేసులో స్పెసిఫిక్లీ నవంబర్ 30 ముందు కొట్టాలని చెప్పి పోలీస్ ఆఫీసర్స్కి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్కి సిఆర్పిఎఫ్కి ఆర్డర్ ఇచ్చారు. అది చాలా క్లియర్గా 12 రోజుల ముందే ఫినిష్ చేసేసారు వీళ్ళు, టార్గెట్ డేట్ ముందే. సో మీరు డెవలప్మెంట్ ఏ రోజు తీసుకొస్తారో విలేజెస్కి, ఏ రోజు మీరు చిన్న ఇప్పుడు నల్లమల వైపు ఎందుకు లేదు చెప్పండి. నల్లమల ఒక టైంలో నక్సలైట్ హైడౌట్ ఉండే, మీకు అందరు తెలుసు, మన అందరికి తెలిసింది అది. కానీ అక్కడ ఎందుకు లేదు వాసుదేవన్ గారు? మొత్తం వైపౌట్ చేసేసారు నల్లమల నుంచి. ఎందుకంటే చెంచు ట్రైబ్స్ని తీసుకొని వీళ్ళు వాచర్లుగా మిగతా దానికి ఉద్యోగం ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళు అటుపక్కన వెళ్ళట్లేదు. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టండి. ఒక ప్రశ్న చాలామంది నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు మీరు కేరళ నుంచి కదా, ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబూదిరిపాడ్ గవర్నమెంట్ కేరళలో వచ్చింది. అక్కడ నక్సలైట్ మూవ్మెంట్ ఎందుకు లేదు? వెస్ట్ బెంగాల్ నుంచి నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నక్సల్ బారీ అని చెప్పి ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడ ఎందుకు లేదు నక్సల్ మూవ్మెంట్? వెస్ట్ బెంగాల్లో లేదు, కేరళలో లేని ఇది బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాలో ఎట్లా వచ్చింది? ఎందుకు అని అడుగుతున్నారు. ప్రశ్న కరెక్టే. ఎందుకంటే ఈ స్టేట్స్ స్పెషల్లీ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ల్యాండ్ రిఫార్మ్స్ మొదలు పెట్టారు. అంటే ఎవరి దగ్గర 1000 ఏకర్లు ఉంటే వాడి దగ్గర ల్యాండ్ గుంజుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టి చిన్న అందరు ఏం చెప్తారు, ఇది పంటలు చేస్తున్న వాళ్ళకి, ఫార్మర్స్కి, మిగతా వాళ్ళకి 2 ఏకర్లు 3 ఏకర్లు 1 ఏకర్ ఇచ్చేసారు. వాళ్ళు దాంతో వాళ్ళ నడిపించుకున్నారు ఆ జీవితం వాళ్ళు దాంతో. సో పొలాల్లో పనిచేసి ఏమైనా పనిచేసి వాళ్ళ సొంతం వచ్చినప్పుడు వాళ్ళు నక్సలైట్ మూవ్మెంట్ వైపు వెళ్ళరు. మీరు అది ఇవ్వకపోతే నీ ప్రాబ్లం వస్తుంది. దాన్ని చాలా మటుకు సక్సెసివ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్, అది మీరు బీహార్ కానివ్వండి, మీరు ఇప్పుడు కాదు మనం బిఫోర్ 2000 మాట్లాడుతున్నాం మనం, అది కాకుండా మధ్యప్రదేశ్ కానివ్వండి, మీరు ఈవెన్ ఛత్తీస్గఢ్ కానివ్వండి అండ్ ఆంధ్ర వైపు కూడా మన తప్పులు ఉన్నాయి, మనం చేయలేదని కాదు. వీ నెవర్ అలౌడ్ డెవలప్. ఏజెన్సీ ఏరియాలో అందుకు నక్సలిజం ఉంది ఇప్పుడు లేదనుకోండి, తగ్గిపోయింది అనుకోండి చాలా మటుకు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. ఎక్కడెక్కడ మైనింగ్ ఉందో అక్కడ నక్సలైట్స్ ఏమంటున్నారు, అక్కడున్న లోకల్స్ దగ్గర చూడండి, ఇది అంతా మీదే, వీళ్ళు తవ్వి తీసుకెళ్ళిపోతున్నారు, మీకు 10 పైసలు ఇవ్వట్లేదు. జార్ఖండ్లో చూసారు కదా అదే ప్రాబ్లం, మైనింగ్. బీహార్లో మైనింగ్, మధ్యప్రదేశ్లో మైనింగ్, ఛత్తీస్గఢ్లో మైనింగ్ ప్రాబ్లం. ఈ మైన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, మీకు 10 పైసలు ఇవ్వట్లేదు. అది వేదాంతం ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, చూడండి అంటున్నారు.
తుపాకీ పట్టుకుంటారు. వాళ్ళ మీద బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటే వాళ్ళని కొన్ని ఒక్క అటాక్ కూడా వాళ్ళ మీద చేయరు. అప్పుడప్పుడు ఒక జేసీబీని తగలబెడతారు అంతే వాళ్ళు. ఇది వీళ్ళ స్ట్రాటజీ ఉండే. కానీ విత్ హిద్మా ఐ థింక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అజయన్ గారు. ఇంకా వీళ్ళకి బైక్ రావడానికి ఛాన్సే లేదు.